కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ఈరోజు చూసినట్లయితే మార్కెట్స్ ఈరోజు కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. 0.65% అప్తో 80,000 దగ్గర మనకు వచ్చేసి సెన్సెక్స్ క్లోజ్ అయిందండి. అండ్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఈవెన్ ఇది కూడా 0.67% అప్తో 161 పాయింట్స్ అప్తో క్లోజ్ అయింది. 24,328. సో 24,328 ఫిగర్ అయితే మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సర్ప్రైజింగ్గా ఈ రోజు నెగిటివ్లో ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గత 3-4 ట్రేడింగ్ సెషన్స్ నిఫ్టీకి సెన్సెక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తే ఈరోజు బిలో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందండి వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. ఓకే, సో మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 24,328 దగ్గర మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి ఇది గ్లోబల్ నిఫ్టీ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,335. సో సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మేజర్గా మనము ఒకసారి మార్కెట్ వాచ్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనం డౌ జోన్స్ వచ్చేసి నిన్న నైట్ ఇది వచ్చేసి నిన్న లేట్ నైట్ వచ్చేసి నియర్ అబౌట్ మోర్ దెన్ 2.5% అప్తో అయితే ట్రేడ్ అయిందండి. సో ఇక్కడ డౌ జోన్స్ మనకు వచ్చేసి ప్రైస్ ఎంత ఉంది, 39,186. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి, 39,186. అండ్ నౌ యూఎస్ ఫ్యూచర్స్ ఎంత ట్రేడ్ అవుతున్నాయి చూడండి, 40,100. సో ఆల్మోస్ట్ మనకి 1000 పాయింట్స్ అప్తో ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ డౌ ఫ్యూచర్స్ డౌ జోన్స్ నిన్న క్లోజింగ్ అంటే ఆల్రెడీ మోర్ దాన్ 2% అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో రేపు కూడా మార్కెట్లో కొంత బుల్లిష్ మూమెంటం ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే యూరోప్ మార్కెట్స్ కూడా నియర్ అబౌట్ మోర్ దాన్ 2%, మనకి డాక్స్ క్యాక్ మోర్ దాన్ 2% అయితే మనకి ఇంగ్లాండ్ వచ్చేసి 1.38%. సో ఓవరాల్గా మనకు వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్ అయితే బలంగా క్యారీ అవుతుంది. అండ్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మన ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి చూద్దాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి మార్కెట్ వచ్చేసి మనం చూసినట్లయితే 24,350 దగ్గర హాల్ట్ అయింది. అండ్ మనకి 400 కానీ 24,500 కానీ మోర్ దాన్ 1 lakh అయితే డెవలప్ అయింది. డౌన్ సైడ్ వచ్చేసి మనకి 24,200 అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి 24,200 నుంచి 24,500 అనేది మనం ఇక్కడ చూస్తాము. కాకపోతే మనకి 24,300 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి 24,200 అనేది సో నాకు నియర్ అబౌట్ మనకి ఇమీడియట్ గా 24,350 దగ్గర మీరు వచ్చేసి బయింగ్ అనేది ఇక్కడ తీసుకున్నా మనకి 24,400 అండ్ 24,500 అనేది మనకు కనిపిస్తుంది. కానీ డౌన్ సైడ్ అయితే మాత్రం 24,300 బ్రేక్ అయితేనే డౌన్ సైడ్కి వెళ్ళాలి. అప్ సైడ్ మూమెంట్ అంటే ఇమీడియట్ గా మీరు ఒకవేళ నెట్లో ఓపెన్ అయితే ఇమీడియట్ గా మీరు బై చేయండి. 24,000 మనకు వచ్చేసి 500 టార్గెట్ పెట్టుకోండి. డౌన్ సైడ్ అయితే మాత్రం 24,300 ఎప్పుడైతే బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ టార్గెట్స్ తీసుకుంటాము. 24,200, 100 అండ్ 24,000 దాకా ఉంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్ సెంటిమెంట్ అయితే స్ట్రాంగ్గా మనకు వచ్చేసి బయింగ్ సైడ్ అయితే మనకైతే మూమెంటం అయితే ఉంటుంది. సో బయింగ్ సైడ్ అయితే మూమెంటం అయితే ఉంటుంది. మనం నిన్న ఏమైతే మనకు వచ్చేసి సో నాకు ఈ 24,221 లెవెల్స్ మనకి అప్ సైడ్ ఉంటేనే మనం బై చేద్దాం అనుకున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ ఈవెన్లో మనకి లాస్ట్ 4 క్యాండిల్స్ నెగిటివ్లో ఫామ్ అయినా కానీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి వీ షేప్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే రేపు వచ్చేసి కొంత మూమెంటం అనేది మీరు అప్ సైడ్ ఎక్కడ తీసుకోవాలంటే మాత్రం మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి మూమెంటం ఇక్కడ ఇచ్చేసిందండి. సో డౌన్ సైడ్ ఇది ఎప్పుడైతే 24,300 లెవెల్స్, సో 24,276 సారీ 24,276 ఇక్కడ చూడండి, 24,276 లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి అప్పుడు మీరు వచ్చేసి సెల్లింగ్ సైడ్ పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. ఓకే, పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. ఎప్పుడైతే మనకి 24,276 ఇక్కడ వచ్చేసి పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. విత్ మంచి టార్గెట్స్ డౌన్ సైడ్ అయితే ఉన్నాయండి. మంచి టార్గెట్స్, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. సో మనకు వచ్చేసి టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 డౌన్ సైడ్ తీసుకోవచ్చు. అప్ సైడ్ కనుక మీరు ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ యొక్క లెవెల్స్ 24,000 మనకు వచ్చేసి 360 లెవెల్స్ అయితే బ్రేక్ అయ్యేటట్టు చూడండి. ఓకే, 24,360 లెవెల్స్ అయితే బ్రేక్ అయ్యేటట్టు. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతాయి అప్పుడు మీరు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం అయితే ప్లాన్ చేయండి విత్ 24,500 టార్గెట్. మనం ఇందాక అదే ఆప్షన్ చైన్ డేటా కూడా చూసాం కదా. సో అందువల్ల ఏంటంటే మనకి డౌన్ సైడ్ లెవెల్స్, అప్ సైడ్ లెవెల్స్ మీకు క్లియర్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మనకి 55,584 డౌన్ సైడ్ మనకు వచ్చేసి బయింగ్ మూమెంటం ఇస్తుందని అనుకున్నాము. అండ్ మనకు వచ్చేసి మంచి టార్గెట్ అయితే మనకి డౌన్ సైడ్ సో నియర్ అబౌట్ 1:2 అయితే ఇచ్చి ఉండాలి. కాకపోతే రేపు వచ్చేసి ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది కాబట్టి సో ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లాస్ట్ కొన్ని సెషన్స్ నుంచి చూడండి, నియర్ అబౌట్ 49,000 నుంచి 55,000. సో ఆల్మోస్ట్ వచ్చేసి 6-7,000 పాయింట్స్ పెరిగింది కాబట్టి కొంత కరెక్షన్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో కొంత కరెక్షన్ కనిపిస్తుంది ఎందుకంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో ఓవరాల్గా నాకు వచ్చేసి రేపు
ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే డౌన్ సైడ్, సో ఈ రోజు లోయెస్ట్ లెవెల్స్ రేపు కనుక బ్రేక్ అయితే అంటే 55,200 కనుక బ్రేక్ అయితే, సో మంచి లెవెల్స్ అన్ని 55,200 ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మీరు వచ్చేసి పుట్ ఆప్షన్ బై చేయండి విత్ మంచి టార్గెట్ డౌన్ సైడ్ అయితే ఉంటుందండి 54,200. సో 55,200 నుంచి మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 54,800 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటే తర్వాత 54,200 లెవెల్స్ అయితే ఉంటుంది. సో మనకి అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మీరు వచ్చేసి ఏ లెవెల్స్ బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంటం అనుకుంటారైతే ఈ లెవెల్స్ అండి 55,458 ఆర్ 55,500 లెవెల్స్. ఓకే, సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే మీరు బ్రేక్ అవుతాయో అది వచ్చేసి ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్ సైడ్ మూమెంటం అయితే మనకి క్యారీ అవుతుంది. ఓకే, సో మన యొక్క లెవెల్స్ ఏందనేది జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారం అయితే ట్రేడ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. ఇండియా ఏప్రిల్ బిజినెస్ గ్రోత్ హిట్స్ 8 మంత్ మనకు వచ్చేసి హై అన్నట్లుగా చూస్తున్నాము. సో ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగినాయి అన్నట్లుగా. సో ఇది ఒకటే చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఓకే, మార్కెట్లో ఇది చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఇది 8 మంత్స్ హై అనేది మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ వ్యారీ ఎనర్జీ షేర్స్ జూమ్ 9% ఆఫ్టర్ స్ట్రాంగ్ Q4 అన్నట్లు చూస్తున్నాము. మనం నియర్ అబౌట్ 2000 లెవెల్స్ నుంచి ఇది రికమెండ్ చేసాము. సో ఇంకా మనం బై చేయొచ్చలేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకి టాటా కన్స్యూమర్ వచ్చేసి చాలా మనకి డబుల్ డిజిట్ గ్రోత్ అయితే వచ్చింది నియర్ అబౌట్ 59%. అండ్ ఈవెన్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. సో దీన్ని కూడా మనం ఒకసారి చార్ట్స్ ద్వారా చూద్దాము. ఎల్టీఐ మైంట్రీ, సో మనకు వచ్చేసి మనకి ఐటీ స్టాక్స్ చూసినట్లయితే ఇది వచ్చేసి 2% మనకి ఇయర్ గ్రోత్ అన్నట్టు చూస్తున్నాము. 45 రూపీస్ మనకి బిగ్ డివిడెండ్ అయితే ఇచ్చారు. డివిడెండ్ ఎప్పుడైతే మనకి ఎక్కువ అనౌన్స్ చేస్తారో ఆటోమేటిక్గా దాని యొక్క ప్రాఫిట్లో కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది, షేర్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనబడుతుంది. సో ఎనీహో ఇది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ 2% ఉంది కాబట్టి రేపు ఎలా మూమెంటం ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్టీఐ మైంట్రీ మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎల్టీఐ మైంట్రీ అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి చాలా హైస్ నుంచి మనకు వచ్చేసి ఇప్పుడిప్పుడే స్టార్టెడ్ రికవరీ. సో ఇది వచ్చేసి నేను 4,354 స్టాప్ లాస్ పెట్టుకొని నేను బయింగ్ సైడ్కి ఎంటర్ అవుతున్నాను. 4,364. ఓకే, ఇది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అయితే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి చాలా గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. అప్ సైడ్ నియర్ అబౌట్ 7,000 దాకా ఉంది. సో 2,500 పాయింట్స్ అయితే ఫిల్ చేయాలి. ఓకే, సో వారి ఎనర్జీస్ కూడా చూసినట్లయితే మనకి 3,754. సో ఆల్ టైమ్ హైస్కి అయితే వచ్చేస్తుందని మనం ఈ లెవెల్స్ దగ్గర అయితే రికమెండ్ చేసాము. ఈ లెవెల్స్ అంటే మనకి 2,000 లెవెల్స్ ఎందుకంటే 1 2 3 4 5 సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అండి ఇది. సో ఇక్కడ మనం రికమెండ్ చేసాము. సో అందువల్ల ఎందుకంటే మనకి ఈ యొక్క క్యాండిల్ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మనం వచ్చేసి బయింగ్ సైడ్ అయితే రికమెండ్ చేసాము. సో నియర్ అబౌట్ 100 పాయింట్స్ విత్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లోనే వచ్చింది. ఇంకా మనం వచ్చేసి ఇది మంచి ఇంకా అప్ సైడ్ మూమెంటం అయితే ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 3,500, తర్వాత వచ్చేసి మనకి 3,800 కనిపిస్తుంది. సో టాటా కన్స్యూమర్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్ చూసినట్లయితే మనకి 1,200. సో ఇది ఆల్మోస్ట్ రికవరీ అయితే అయిపోయిందండి. సో అందువల్ల ఈరోజు ఈ మూడిట్లో వచ్చేసి ఎల్టీఐ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైకి ఇప్పుడు ట్రేడ్ అయ్యేదానికి చాలా గ్యాప్ ఉంది. సో అందువల్ల వచ్చేసి మనం ఎల్టీఐ అయితే టేకప్ చేయవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుదరచాను.